హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ప్లస్ సిద్ధరామయ్య వీళ్ళిద్దరు పెట్టిన బడ్జెట్లని మనం కంపేర్ చేసి చూద్దాం. కోర్స్ నేను ఏ యాంగిల్లో ఏ వర్షన్లో మాట్లాడతాను మీకు తెలుసు. ఈ వీడియోలో నిన్నే కర్ణాటక వాళ్ళు బడ్జెట్ పెట్టారు. మరి కర్ణాటక వాళ్ళు బడ్జెట్ పెడితే మన వాళ్ళు కూడా బడ్జెట్ పెట్టారు కదా, ఏంటి దానికి దీనికి సంబంధం అని నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ వచ్చింది. ఐ హ్యాడ్ ఎ క్యూరియాసిటీ. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా బడ్జెట్ పెట్టారు, కర్ణాటకలో నిన్న సిద్ధరామయ్య బడ్జెట్ పెట్టాడు. వాళ్ళకి దీనికి ఏంటి తేడా అని నేను కొద్దిగా ఎంక్వైరీ చేశా, అంటే రీసెర్చ్ చేశా. ఇప్పుడు ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరు. మన రాష్ట్ర అవసరాలు వేరుగుంటాయి, వాళ్ళ రాష్ట్ర అవసరాలు వేరుగుంటాయి. వాళ్ళు పెట్టినట్టుగా మనం పెట్టాలని ఏం లేదు. వాళ్ళ జనాభా, వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులు, వాళ్ళకున్న నీడ్స్, వాళ్ళకున్న కులాలు మతాలు అవి వేరుగా ఉంటాయి. సో మనకి కులాలు మతాలు వేరుగా ఉంటాయి, మన రాజకీయం వేరుగా ఉంటుంది. సో అక్కడ పెట్టిన బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్కి పెట్టాలని నేనేం కోరుకోవట్లే. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ఫండమెంటల్ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. రూల్స్ అంటే ఎస్పెషలీ మార్జినలైజ్డ్ సొసైటీకి సంబంధించిన సబ్ ఫండ్ అనేది మనం ఫాలో అవ్వాలి. సబ్ ఫండ్ అదొక్కటే నేను చెక్ చేశా. నాకు క్యూరియాసిటీ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్ ఫండ్ ఉంది, బీసీలకు సంబంధించిన సబ్ ఫండ్ ఉంది. ఈ సబ్ ఫండ్ అంటే ఏంటి, అర్థం ఏంటి, స్పెసిఫికల్గా ఎక్స్క్లూజివ్గా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం పెట్టబడిన ఒక ఫండ్. ఆ ఫండ్ని కర్ణాటక వాళ్ళు ఎలా పెట్టారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలా పెట్టారు అని చూద్దామని నాకు క్యూరియాసిటీ వచ్చింది. ఓకే, సో నేను లోపలికి వెళ్ళి చూశాను. జనరల్గా సరే, నిన్న కర్ణాటకలో పెట్టినటువంటి బడ్జెట్లు ఇవన్నీ చాలా పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం చాలా కోట్ల 3,000 కోట్ల రూపాయలు ఇది పెట్టారు. అది మనోళ్ళు కూడా ఎంతో కొంత వేసి ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. అక్కడ వాళ్ళకి ఏదో ఎయిర్పోర్ట్ కావాలని బెంగళూరుకి సంబంధించి సెకండ్ ఎయిర్పోర్ట్ కోసం ఒకటి పెట్టుకుంటా ఉన్నారు. సో దానికి ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చుకున్నారు. వాటర్ సప్లై, మన వాళ్ళు కూడా వాటర్ సప్లై ఎక్స్పాన్షన్ ఇవన్నీ వాళ్ళు కొంచెం కావేరీ రివర్ వాటర్కి ఇచ్చారు. మన ఏదో పోలవరంకి ఏదో దానికి కొంత అమౌంట్ వేసి ఉంటారు. వీళ్ళు స్పెండ్ చేసినా చేయపని వేస్తారు. ఓకే, కొంచెం స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అక్కడ ఒక 80,000 కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మీద కడుతున్నారట బెంగళూరు వాళ్ళు. దానికి కొద్దిగా అమౌంట్ వేస్తారు వాళ్ళ బడ్జెట్లో. మన వాళ్ళు కూడా విశాఖపట్నంలోనూ అమరావతిలోనూ ఏదో క్రికెట్ స్టేడియం మీద కడతా ఉంటున్నారు కదా. ప్రస్తుతం బడ్జెట్లో పెట్టమైన అనౌన్స్మెంట్ అయితే గతంలో చేశారు. ఇక టెక్నాలజీకి సంబంధించినటువంటి వీళ్ళు వేస్తారు. అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ వాళ్ళు కొద్ది అమౌంట్ వేస్తారు, మన వాళ్ళు కూడా వేసి ఉంటారు. ఇక సోషల్ అండ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని క్యాంటీన్స్, ఇందిరా క్యాంటీన్స్ ఫర్ స్టూడెంట్స్కి క్యాంటీన్స్ పెట్టారు బెంగళూరులో. మనోళ్ళు ఇక్కడ ఎన్టీఆర్ అదేదో జరుగుతుంది కదా, ఎన్టీఆర్ సంబంధించి, మరి అదేందో మరి ఎన్టీఆర్ది రన్ అవుతుందలే, అదే రన్ అవుతున్నాయండి ఎన్టీఆర్ క్యాంటీన్స్ అవి. బట్ వీళ్ళు స్పెసిఫికల్గా స్టూడెంట్స్కి పెట్టారట. ప్లస్ వాళ్ళు 16 years లోపల వాళ్ళకి డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నామని చెప్పి ఒక బిల్లు పెట్టారు నిన్న వాళ్ళకి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అనౌన్స్ చేస్తే నేను పెడుతున్నానని. 14 సంవత్సరాల లోపలికి, 14 నుంచి 16 సంవత్సరాల వాళ్ళకి పెట్టాలా లేదని ఆలోచిస్తున్నాము అని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మనవడు వయసు ఎంతో తెలియదు. మరి కర్ణాటకలో 16 సంవత్సరాల దాకా పెట్టారు, మరి ఇక్కడ 13 నుంచి 14 అంటున్నారు. ఇది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మనవడు ఉన్నాడు, మనకు తెలియదు, చూడాలి. ఓకే, ఈయన కూడా 16 సంవత్సరాలు పెడితే పోయిద్ది. ఓకే, అది పెట్టాలని మేము కూడా కోరుకునేది. మా చిన్నపిల్ల ఉంది, ఆ పిల్ల 10 సంవత్సరాలే, ఓన్లీ 10, 12, 11 years, 24 hours ఫోన్లో ఉంటుంది. మీరు చట్టం చేస్తారేమని, ఫోన్ చూడకూడదు అని మీరు చట్టం చేస్తారు, సోషల్ మీడియా వాడకూడదు అని చట్టం చేస్తారు. మీరు చేసేది ఆల్రెడీ ఉంది కదా. ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఫేస్బుక్ ఓపెన్ చేయాలన్నా, ఏది ఓపెన్ చేయాలన్నా, ఏ సోషల్ మీడియాలోకి రావాలన్నా మినిమం 18 years అని రూల్ ఉంది కదా. అయినా సరే చూస్తున్నారు వీళ్ళు, అయినా సరే సోషల్ మీడియా వాడుతున్నారు. మీరేం చేస్తారు, అసెంబ్లీలో చట్టం చేస్తున్నాము పిల్లలు వాడకూడదని. డాడీ ఫోన్ కావాలని ఇంట్లో మమ్మల్ని సతాయిస్తుంటారు పిల్లలు, మీరు వచ్చి కంట్రోల్ చేయరు కదా. ఓకే, మరి ఈ బ్యాన్ చేయటం ఏంటి నాకైతే అర్థం కాలేదు. సిద్ధరామయ్య గారు వీళ్ళు అది తల్లిదండ్రులు ఆల్రెడీ బ్యాన్ చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు బ్యాన్ చేస్తారు, కొంతమంది
ఇద్దరు బోత్ వర్కింగ్ అయ్యిండి లేదా డిస్టర్బ్ చేస్తున్నారని ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పనులు చేసుకుని చాలా జరుగుతుంది. దట్ హ్యాస్ టు బి డన్ విద్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్. గవర్నమెంట్ చట్టాలు చిన్నపిల్లల్ని సోషల్ మీడియా నుంచి దూరం చేసిద్దని నేనైతే అనుకోవట్లే. బట్ వీళ్ళు ఎలాంటి రూల్స్ పెడతారని చూద్దాం. అక్కడ కర్ణాటకలో చేస్తారు, మన వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఫండమెంటల్లీ ఈ రెండింటిని కంపేర్ చేయడానికి నా ప్రధాన సమస్య ఏంటంటే దళితులకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్. కర్ణాటక వాళ్ళు 4.48 lakh crore బడ్జెట్ వాళ్ళది, మనది జస్ట్ 3 కోట్ల బడ్జెట్, 3.32 కోట్ల బడ్జెట్. బికాజ్ వాళ్ళ జనాభా ఎక్కువ, మంది తక్కువ. ఓకే, ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అమౌంట్ 44,632 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి. ఎంత? 20,644 కోట్లు. 20,600 వాళ్ళది, 44,600 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్. మనది 20,000 ఎస్సీలకి, ఎస్టీలకి కలిపి 9,000, 2 కలిపి 29,000, అంటే ఒక అప్రాక్సిమేట్గా 30,000 అనుకోండి. ఓకే, ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారంటే వాళ్ళకైనా మనకైనా ఒక రూల్ ఉంది, కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్. మీ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన జనాభా ప్రాతిపదికన ఆ పర్టికులర్ అమౌంట్ తగ్గకుండా మీరు అలాట్ చేయాలని గవర్నమెంట్ రూల్ ఉంది. సో అటు కర్ణాటక వాళ్ళు బిల్ పాస్ చేశారు గతంలో, ఆంధ్ర వాళ్ళు కూడా బిల్ పాస్ చేశారు. ఇది బేస్డ్ అంతే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ మీద. సో ఎస్సీ ఎస్టీలకి సంబంధించి వాళ్ళు అమౌంట్ వేశారు, మనోళ్ళు అమౌంట్ వేశారు జనాభా ప్రాతిపదికన. బట్ ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎక్కడ ఖర్చు పెట్టారు? మనం గతం నుంచి మనం కొట్లాడుతుంది ఏంటంటే వీళ్ళు పొలిటికల్ స్కీములు ప్రామిస్ చేసి, ఎలక్షన్ టైంలో పొలిటికల్ స్కీములు ప్రామిస్ చేసి జనరల్ ఫండ్కి ఎస్సీ ఎస్టీలకి వేసేసి, అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారనుకోండి, ఆ ఫ్రీ బస్లో ఎస్సీలు కూడా వాడతారు కదా. ఓకే, ఆటో డ్రైవర్లకి మేము డబ్బులు ఇస్తా ఉన్నారు, ఆ ఆటో డ్రైవర్లో ఎస్సీలు కూడా ఉన్నారు కదా. అలాగా ఏదో కాపు నేస్తమను, ఎడ్యుకేషన్ అను, అమ్మఒడని, తల్లికి వందనం అని, ఇట్లా రకరకాల స్కీములు ఉన్నాయి కదా. ఈ స్కీములో ఎస్సీలకు కూడా ఇస్తున్నాం కదా అనేది జనరల్ ఫండ్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పెద్ద జిమ్మిక్ అయితే, ఈ జిమ్మిక్ కర్ణాటకలో జరిగిందా లేదా నాకు పెద్ద డౌట్ వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా చేస్తున్నారా ఈ జిమ్మిక్, కేవలం ఆంధ్రాలోనే చేస్తున్నారా అనే నాకు పెద్ద డౌట్ వచ్చి కర్ణాటక చెక్ చేస్తే, కర్ణాటక వాళ్ళు 100% జిమ్మిక్ చేయాలి. వాళ్ళు జిమ్మిక్ చేశారు. ఒక 30-40% జిమ్మిక్ చేశారు, 60% జెన్యున్గా చేశారు. వాళ్ళు పెట్టినటువంటి 44,632 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్లో ఎస్సీలకి వాళ్ళు దేని మీద పెట్టారంటే ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్. ఎస్సీ ఎస్టీలకి ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీలకి ఎక్స్క్లూజివ్ స్కాలర్షిప్లు, ఎస్సీ ఎస్టీలకి ఎక్స్క్లూజివ్ ఇల్లులు కట్టించడం, ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే లోన్లు ఇవ్వటం, ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇవ్వటం, స్కిల్ ట్రైనింగ్, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి స్కిల్ ట్రైనింగ్, ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ అంటే చెప్పులు కుట్టే వాళ్ళు స్కిల్ ట్రైనింగ్కి, ఇట్లాగా ఎక్స్క్లూజివ్ ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఒక 60% బడ్జెట్ పెట్టారు. వాళ్ళ 44,000లో ఒక 30-40% జనరల్ స్కీమ్కి వాళ్ళు కూడా మలిచినట్టుగా నాకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, చూపిస్తున్నారు జనరల్ స్కీమ్ అంటే పొలిటికల్ చీఫ్ మినిస్టర్ ఏదో చేస్తారు కదా. బట్ వాళ్ళైతే ఒక రూల్ అయితే పెట్టుకున్నారు, ఏమని, ఎస్సీ ఎస్టీ ఫండ్కి సంబంధించి జనరల్ స్కీమ్స్కి మనం మలచకూడదు, అది అన్యాయమని వాళ్ళు అసెంబ్లీలో చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఆ చర్చ రాలా. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అది చర్చించలేదు. ఎందుకంటే 2 పొలిటికల్ పార్టీలు చేశారు. జగనన్న కూడా అదే చేశాడు, ఏమని, జనరల్ స్కీమ్స్కి వేసాడు. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఎస్సీలకి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించడం, ఎక్స్క్లూజివ్గా ఎస్సీలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, ఎక్స్క్లూజివ్గా హౌసింగ్కి ఇవ్వటం లేవు. అందరికీ వేశారంటే ఒక స్కీమ్ పెట్టారు, ఎడ్యుకేషన్ స్కీమ్. దాంట్లో బీసీలకి, కాపులకి, ఓసీలకి మొత్తానికి కలిపి ఒక స్కీమ్ అనమాట, సింగిల్ స్కీమ్ ఫర్ ఎవ్రీబడి. అది కాదు కదా అసలు సబ్ ఫండ్ ప్లాన్ అదే కాదు కదా. కర్ణాటకలో కరెక్ట్గా చేశారు వాళ్ళు. కర్ణాటకలో వాళ్ళు నేను పెట్టిన బడ్జెట్లో రెసిడెన్షియల్ స్కూల్స్కి సపరేట్గా, స్కాలర్షిప్లకి సపరేట్గా, హౌసింగ్ సపరేట్గా, ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, దే హ్యావ్ ఎ సపరేట్ డిఫరెంట్ separate plan for SC ST welfare. That is where we need to understand.
ఈయన ఒక ఐడియా పెట్టుకున్నాడు, అహింద స్ట్రాటజీ అట. సిద్ధరామయ్యకు ఒక స్ట్రాటజీ, ఏం స్ట్రాటజీ? అహింద స్ట్రాటజీ. ఈ అహింద స్ట్రాటజీలో ముగ్గురిని టార్గెట్ పెట్టుకున్నాడు అతను. మైనారిటీసు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, దళిత్స్. ఈ అహింద స్ట్రాటజీ ఒకటి పెట్టుకొని సిద్ధరామయ్య వాళ్ళకిచ్చిన ఫండ్ని ఒక సపరేట్ టీమ్ తోటి సపరేట్గా డిజైన్ చేయించాడు. ఈ బీసీలకి ఏమి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలి, ఎస్టీలకి ఇవ్వాలి. సో పొలిటికల్ స్లోగాన్ చేసినటువంటి, పొలిటికల్ స్లోగాన్ మీద వచ్చినటువంటి జనరల్ స్కీమ్లోకి మలచలేదు వాళ్ళ యొక్క బడ్జెట్ని. ఒక 60% అంటే 100% ఏమో 40% మలిచారు వాళ్ళు కూడా, నాకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో 100% కుదరదు, ఎందుకంటే జనరల్ స్కీమ్లకు వాళ్ళకి డబ్బులు దొరకాలి కదా. సో కాబట్టి 100%, బట్ యూ షుడ్ హ్యావ్ సపరేట్ ప్లాన్. నేను అదే చెప్తా, సపరేట్ ప్లాన్ యూ షుడ్ హ్యావ్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద, నేను ఇంక చీటింగ్ అనే అంటాను, ఇది పెద్ద చీటింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, మోసం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు మోసం జరుగుతుందంటే అడిగే వాళ్ళు ఎవరు, దళితులు ఎవరు లేరు, అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, మలంటలు పంపిస్తే మేము అడుగుతాం, కానీ నేను పదే ఇంక ఎన్నిసార్లు చెప్పుకున్నంతే, నాకు ఓటేసేవాడు ఎవరు లేడు, నాకు అర్థమైపోయింది. నేను రోజు ఇద్దరిని, అటు జగనన్నని చంద్రబాబు నాయుడిని ఇద్దరిని తప్పులెత్తి చూపిస్తుంటే నాకు వాళ్ళిద్దరు పట్టించుకోరు. నాకైతే ఒకటే ఫిక్స్ అయిపోయా, వాళ్ళు రాని వీళ్ళు రాని, నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయా. నాకు వాళ్ళ టికెట్లు ఎవరు, అసలు నన్ను పట్టించుకుంటారో కూడా తెలియదు. బట్ నేనైతే నిజాయితీకి దళితుల కోసం మాట్లాడదాం అనుకుంటున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఫేట్ ఎటన్నా పోనండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నేను త్రూ అవుట్ మై లైఫ్ నేను ఇంకా పేదరికంలో ఎందుకున్నానంటే, ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ మై లైఫ్. జీవితంలో నేను కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా పేదరికంలో ఉన్నా. మీకు అనిపించవచ్చు, ఎందుకని ఇట్లా ఉంటే నువ్వు జీవితాంతం పేదోడికి చచ్చిపోయినా పర్లేదు, బట్ నేను కాంప్రమైజ్ అవ్వను కొన్ని విషయాల మీద. ఎట్లాంటి విషయాల మీద? కమ్యూనిటీకి అన్యాయం చేయను. పొలిటికల్ నువ్వు కూడా ఎమ్మెల్యే వెతుకు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తావేమో రమేష్ అన్నానంటే, స్కామ్కి మా కమ్యూనిటీకి సంబంధం లేదు. 1,00,000 కోట్లు నేను స్కామ్ చేశాను అనుకోండి, దానికి కమ్యూనిటీకి సంబంధం లేదు. దట్ విల్ నాట్ ఎఫెక్ట్ దిస్ వన్. ఏదో ఒక పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్లో నేను కూడా ఇరుక్కున్నాను అనుకోండి, ఇరుక్కున్నానంటే ఎవరో నన్ను ఎమ్మెల్యేని చేసి నువ్వు సంతకం పెట్టాలా అంటే మరి పెట్టదు కదా, ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది. ఓకే, సో అట్లాగా ఎస్సీలు చాలామంది స్కాముల్లో ఇరుక్కుంటారు. సరే, ఇరుక్కున్నారు స్కాముల్లో, బట్ మీ కమ్యూనిటీకి మీరు అన్యాయం చేయకూడదు. ఇది అన్యాయం. ఇది ఏంటి? ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ జరుగుతుంటే సైలెంట్ కూర్చోటం అన్యాయం. మీ మైనారిటీస్ మీద దాడులు జరుగుతుంటే సైలెంట్ కూర్చుంటాం అన్యాయం. మీ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వబోతుంటే నాకెందుకు వచ్చిన గొడవ, నేను ఎమ్మెల్యేని ఫోన్ చేస్తే ఎంఆర్ఓ నాకు ఇస్తాడు, వాడెవడో పోతే అది అన్యాయం. ఇక మరి అన్యాయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏ భావనలో ఉన్నారంటే, వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కమ్యూనిటీ అన్నారు. నేను ఐఎమ్ సో షాక్డ్. చాలామంది పొలిటీషియన్స్, ఏమంటే మీరు ఎస్సీ ఎమ్మెల్యేలు కదా ఏంటి మరి కమ్యూనిటీ గురించి మాట్లాడరు ఏంటంటే, నేను ఈ కమ్యూనిటీకి పనిచేస్తున్నానేంది, పార్టీకి పనిచేస్తున్నా అన్నారు. ఓకే, మేము పార్టీకి పనిచేస్తున్నాం, ఆయన కమ్యూనిటీ పనిచేయట్లేదు అన్నారు. బట్ డెమోక్రటిక్ సిస్టమ్ అది కాదు కదా, యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ కమ్యూనిటీ. అందుకే కదా రిజర్వేషన్ పెట్టింది అంబేద్కర్ రిజర్వేషన్ ఏం పెట్టాడు? ఇదిగోండి, మా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి అంటే, అంబేద్కర్ అనే మహాత్మా గాంధీ కుదరదు, నువ్వు దేశాన్ని విడదీస్తావు, అంబేద్కర్ నువ్వు దుర్మార్గుడివి, మేము చూసుకుంటాము, మాతో జనరల్ కలపండి, మీకు రిజర్వేషన్లు ఇస్తాము. దేనికోసం? వాట్ ఈస్ ద కంపెన్సేషన్? కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కదా కంపెన్సేషన్ అక్కడ. సో దట్ మీన్స్ ఆల్ దీస్ ఎమ్మెల్యేలు ఎంపీలు దే షుడ్ రిప్రజెంట్ ద కమ్యూనిటీ కదా. వాళ్ళు చెప్తున్నారు నువ్వు మీ కమ్యూనిటీకి మేము రిప్రజెంటేటివ్ కదా, మా పార్టీలకి రిప్రజెంటేషన్ అంటున్నారు. అది సంగతి. ఓకే, ఎక్కడో దెబ్బ కొట్టింది, మొత్తం అండర్స్టాండింగ్లోనే దెబ్బ కొట్టింది. తెలివి ఉన్నవాడిని వాళ్ళు రానివ్వరు, తెలివిన వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారు, ఇంకంతే, మ్యాటర్ క్లోజ్డ్. ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. ఇక్కడ మైనారిటీలకి కొన్ని కర్ణాటక గవర్నమెంట్ మైనారిటీ స్టూడెంట్కి హాస్టల్స్ పెడతా ఉన్నారు. ఎక్స్క్లూజివ్లీ మైనారిటీ పిల్లలకి హాస్టల్ పెడతా ఉన్నారు, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని బడ్జెట్లో పెట్టారు వాళ్ళు. బట్ మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే, వాళ్ళు కూడా ఏంటంటే స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు. ఏ స్కాలర్షిప్స్? ఎక్స్క్లూజివ్గా మైనారిటీకి ఇవ్వట్లే. వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే మేము అందరికీ ఒక
చంద్రబాబు నాయుడు గారు స్కాలర్షిప్ స్కీమ్ అని పెట్టేసి దాంట్లో ఓసీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అదెందుకు? అది ఒక పొలిటికల్ స్లోగాన్. సో నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు తప్ప వీళ్ళకి ఎక్స్క్లూజివ్ లేదు. నువ్వు ఈ డబ్బులు ఇస్తున్నారేమో అల్టిమేట్గా, బట్ దే షుడ్ హ్యావ్ ఎ సపరేట్ ప్లాన్. అది లేదు, అది మిస్ అయింది ఆంధ్రప్రదేశ్లో. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మిస్ అయిపోయినాయి. సో సింపుల్గా ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి ఇది అహీడా అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏ అంటే అల్పసంఖ్యాతారు అట. ఏ అంటే అల్పసంఖ్యాతారు అంటే మైనారిటీసు, హీ అంటే హిందులు దవారు అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే మరి కర్ణాటకలో అంటారేమో. డిఏ అంటే దళిత్స్ అట. సో అహీడే అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు అతను. అల్పసంఖ్యాతారు మైనారిటీస్కి సంబంధించి ఒక సపరేట్ ప్లాను, హిందువుల దవారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ సపరేట్ ప్లాను, డిఏ దళిత్స్కి సపరేట్ ప్లాన్. అహీడే అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు అతను. ఓకే, మన వాళ్ళు ఏంటంటే తల్లికి వందనము, పెన్షన్లు, ఫార్మర్ స్కీమ్స్. ఫార్మర్స్కి అన్యాయం ఏంటంటే ఫార్మర్స్కి డబ్బులు ఇచ్చి ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ నుంచి ఇచ్చామని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు భూములు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీలకు భూములు ఎక్కడ ఉన్నాయి? ఎవరో కొద్ది మందికి భూములు ఉన్నాయి. వాళ్ళ కోసం కాదు కదా సబ్ ఫండ్ పెట్టింది. కట్టికే పేదరికంలో ఉన్న వాళ్ళని ఎలాగ పై తీసుకురావాలి, వాళ్ళకి ఎలా హాస్టల్స్ పెట్టాలి, ఎలా స్కూల్స్ పెట్టాలి. నేను అందుకే గతంలో ఒకసారి చెప్పానంటే, ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీల మీద ఇంత ఖర్చు పెట్టామని డబ్బులు చెబుతున్నారో వాళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారు అని అర్థం అని చెప్పాను నేను. ఇది మీకు ఎవరైతే డబ్బులు ఇంత ఖర్చు పెట్టని చెప్తున్నారో, ఇంకొకసారి పదే చెప్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు మిమ్మల్ని. వాట్ దే షుడ్ డూ ఇస్, ఇన్ని స్కూల్స్ కట్టించాము, ఇంతమంది పిల్లలకి విదేశాలకు పంపించాము, ఇంతమంది పిల్లల్ని మేము చదివించాము, బెనిఫిషియరీస్ నంబర్, ఎగ్జాక్ట్గా బెనిఫిషియరీస్ నెంబర్ చెప్పుకొని అమౌంట్ చెప్తున్నారంటే మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారని అది నా ఉద్దేశం. సరే, ఎనివే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ బడ్జెట్లోనే సరే కర్ణాటకలో పెట్టినట్టుగా సపరేట్గా ఎక్స్క్లూజివ్ ప్లాన్ పెట్టండి. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.